యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యెత్తుము. బాధపడుతున్న వారిని దేవుడు మరిచే దేవుడు కాదు. బాధపడేవారు ఇలా ప్రార్థన చేయాలి, యెహోవా లెమ్ము, ఎంతకాలం ఇలా బాధల్లో ఉంటాం, నీ చేయి చాపు, మమ్మల్ని మర్చిపోకు, నువ్వు లెమ్ము అని దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశం యొక్క ప్రజల యొక్క బాధలో నలిగిపోయారు. వారు అడిగి కొలిది వారికి ఇంకెక్కువ శ్రమలు పెట్టేవారు, ఇంకెక్కువ నలిగిపోయేవారు, ఇంకెక్కువ విరిగిపోయేవారు. ఆ శ్రమల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి బాధను చూస్తూ ఊరుకున్నాడే కానీ ఏ సహాయము చేసేవాడు కాదు. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాల పాటు ఐగుప్తు దేశపు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు హింసించేవాడు. ఆ హింసించే రాజు చచ్చిపోయాడు. అతను చనిపోయిన తర్వాత మరొక రాజు వచ్చాడు. ఆ మరొక రాజు కాలం వరకు కూడా, అంటే ఒక రాజ కాలం అంతా కూడా బాధలు అనుభవించారు. అయినా దేవుడు వారి వైపు తన చేతిని చాపలేదు. అయినా వీరి ప్రార్థన మానను లేదు. ప్రార్థన మనం ఎన్నడూ మానకుండా ఎడతెక్కకుండా చేస్తూనే ఉండాలి. శ్రమలో సహాయం కలగలేదని ప్రార్థన విడిచిపెడితే, శ్రమలో మనం పారిపోతే, శ్రమను చూసి మనం భయపడితే, శ్రమల్లో మనం చేత కాని వాళ్ళం అయిపోతాం. శ్రమలను సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, వానికి జీవకిరీటము ఇవ్వబడుతుంది. ఎందుకు మనకు ఆ శ్రమలు, ఎందుకు అంత కష్టాలు, ఎందుకంత ఇబ్బందులు? మనకే రావాలా అనుకుంటాం. అవును, మనకే రావాలి. మనకు వస్తేనే మన హీరోలుగా మారుతాం. హల్లెలూయా. శ్రమ లేనిది, సిలువ లేనిది విలువ లేదు. 14 వచనంలో తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అయి ఉన్నావు. ఆమేన్. 15 వచనంలో బాధపడు వారి కోరుకుని విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటికే నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. నాకు తండ్రి లేడు, నాకు ఎవరు అండలేరు, నాకు ఏ ఆధారము లేదు, నాకు ఎవరు ఆధారము లేదు అని అనుకుంటుంటే దేవుడు నీకు ఆధారం అవుతాడు. స్తోత్రం కలుగును గాక. తండ్రి లేని వారి పక్షంగా న్యాయం చేసే దేవుడు ఆయన. నాకు తండ్రి లేడు అనుకోకు, నాకు ఆధారం ఎవరు లేరు అనుకోకు, నన్ను చూసేవాళ్ళు లేరు అనుకోకు. నిరాధారులకు దేవుడు ఆధారము. కీర్తన గ్రంథము 68వ కీర్తనలో ఒక మంచి మాట, 5వ వచనములో, పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు యాకాంగులను తండ్రి లేని వారికి తండ్రి. నాకు తండ్రి లేడు, అరే తండ్రి ఉంటే ఎంత ఆదరిందుడు, తండ్రి ఉంటే ఎంత ప్రేమిందుడు అనుకుంటున్నారే. తండ్రి లేని అందరికీ దేవుడే తండ్రిగా ఉంటున్నాడు. ఆమేన్. తండ్రి ప్రేమ ఎవరిస్తే? అందరి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ గొప్పదండి. తల్లి ప్రేమ గొప్పదంటారు కానీ తండ్రి ప్రేమ చాలా గొప్పదండి. స్తోత్రం కలుగునుగా. దేవుడు నేను అమ్మని అంటున్నాడా, తండ్రిని అంటున్నాడా? ఎక్కువ సార్లు ఏ మాట పలుకుతాడు చెప్పండి? నేను మీకు తండ్రిని కానా? మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనంలో, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఎవరా తండ్రి? దేవుడే మనకి తండ్రి. ఆయన మనకి తండ్రి, ఆయన మనకు తండ్రి. నాకు ఎంత ఆనందం ఆ మాట పలకటాను. ఆయన మనకి ఆ తండ్రికి చెప్పుకుంటే ప్రతి అవసరత దేవుడు తీర్చాడు. నా ప్రతి అవసరత దేవుడు తీర్చాడు. మనందరికి ఆయనే తండ్రి అయిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో దేవుని పాత నిబంధన, కొత్త నిబంధన 2 గ్రంథాలు మన బైబిల్లో నిక్షిప్తమై ఉన్నాయి. పాత నిబంధనలో ఎంతసేపు దేవుణ్ణి ఏమని పిలిచేవారు అంటే దేవుడా అని పిలిచేవారు, యెహోవా అని పిలిచేవారు, ప్రభువా అని పిలిచేవారు, రాజు అని పిలిచేవారు. పాత నిబంధనలు ఎవరు ప్రార్థన చూడండి, దావీదు ప్రార్థన దేవా అని ప్రార్థన చేశారే తప్ప నాయన అని ప్రార్థన ఎన్నడూ కనబడలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారిని శిష్యులు అడుగుతారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పండి అంటే ఆయన ఏమని నేర్పాలి? పరలోకమందున దేవుడా, పరలోకమందున యెహోవా, పరలోకమందున ప్రభువా అని నేర్పాలి. కానీ ఏమని నేర్పారు ఆయన? పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకమందున్న దేవుని ఏమని పిలవమన్నాడు ఆయన? తండ్రి 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 అంటే పరలోకమందున్నటువంటి ఆయన మనకి తండ్రిలా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే మొట్టమొదటి ప్రార్థనలోనే మనం ఆయన తండ్రి అని పిలిచే భాగ్యం ఉందండి. ఏమంటే ఒక మాట చెప్తాను, ఈ లోకంలో ఎన్నో దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఏ దేవుడిని తండ్రి అని పిలిచే భాగ్యం ఎవరికి లేదండి.
తండ్రి అంటే ఎలా ఉంటాడో తెలుసండి? ఆదరించేవాడుగా, హక్కును చేర్చుకునేవాడు, భుజాలు ఎక్కించుకునేవాడుగా ఉంటాడు మన తండ్రి. స్తోత్రం కలుగునుగాక. దేవుడికి భక్తులు కావాలి, తండ్రికి పిల్లలు కావాలి. ఆమేన్. అంటే మన దేవుడు దేవుళ్ళ ఉండటానికి ఇష్టపడట్లేదు, ఆయన మనందరికీ తండ్రిలా ఉండాలనుకుంటున్నాడు. చప్పలు కూడా గట్టిగా స్తోత్రాలు చెప్తాను. డాడీ అంటే ఏంటో మాట చెప్తా. నాన్నకు ఉన్నటువంటి మంచి బంధం. పిల్లలు తల్లిని ఎక్కువ ప్రేమిస్తారా, తండ్రిని ఎక్కువ ప్రేమిస్తారా చెప్పండి? అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. నాన్న అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. అమ్మ అన్నం పెడుతుంది, కానీ అన్నం ఎవరు తెచ్చి పెడతారు? అమ్మ అన్నం వండటానికి ఎంత టైం పడుతుంది? 1 గంట. నాన్న ఆ అన్నం బియ్యం తెచ్చి తేవటానికి, కాయగూరలు తేవటానికి ఎంతసేపు కష్టపడతాడు? అవునా? రోజంతా కష్టపడ్డు నాన్న మనకు కనపడ్డు, ఎక్కడో బయట కష్టపడతాడు. ఇంట్లో ఉల్లిపాయలు కోసి కళ్ళంప నీరు పెట్టుకుని అమ్మని కన్నీరు కనపడుతుంది, కానీ చెమటోడుతున్న చెమట మనకు కనపడదండి. నాన్న ఎందుకు కొడతాడు తెలుసా? అసలు నిజంగా తండ్రి లేకపోతే మనం క్రమశిక్షణలో పెరగలేం. నేను తిట్టేది కొట్టేది ఎందుకో తెలుసా? నువ్వు లైన్లో నడవటానికి, సరైన త్రోవలో నడిపించటానికి. నాన్న దండన, నాన్న భయము లేకపోతే పిల్లలు పాడైపోతారు, చెడిపోతారు. నిన్ను ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నావంటే నాన్న భయమే నిన్ను అలా నిలబెట్టింది. ఆ భయం నిన్ను బాగు చేసింది. అందువల్ల తండ్రి భయపెట్టినా నీ భవిష్యత్తును చూపిస్తాడు. అమ్మ అన్ని తాత్కాలికంగా ఇస్తుంది, నాన్న దీర్ఘకాలంలో చేసే కార్యాల కోసం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అమ్మ అంటే పెదాలు 2 ఎక్కడికి వచ్చేస్తాయి, నాన్న అంటే పెదాలు ఏమైపోతాయి? అందుకే అమ్మ అంటే దగ్గరికి వచ్చేస్తాం, నాన్న అంటడికి అలా అంత దూరం అయిపోతాం. కానీ నాన్న ఎన్ని దూరపు ఆలోచనలు, అమ్మ ఎన్ని తాత్కాలిక ఆలోచనలు. స్తోత్రం కలుగునుగాక. ఇది తినేస్తే కడుపు నిండిపోద్ది. అమ్మ బొగ్గలు వచ్చినాయేమో నా కూతురికి. నాన్న కడుపు నిండటం చూడు, కడుపు ఎలాగా నింపుకునే శక్తికి వస్తుందా నా బిడ్డ కనుక చూస్తాడు. ఆమేన్. అయితే ఈరోజు తండ్రి లేని వారికి ఆయన ఎట్లా తండ్రి అవుతున్నాడు? బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో జరిగిన చిన్న సంఘటన మనం చూద్దాం. ఈరోజు మనం చూస్తున్న వ్యక్తి పేరు యెఫ్తా. యెఫ్తా యొక్క తండ్రి పేరు గిలాదు. గిలాదుకి భార్య ఉన్నారు, కానీ ఆ భార్యకి పిల్లలు లేరు. అప్పుడు గిలాదు ఒక అన్య స్త్రీతో అతను సంబంధం కలిగి ఉండటాన్ని బట్టి ఒక అబ్బాయి పుట్టాడు. అతని పేరు యెఫ్తా. తండ్రి ఇంటూ ఉండేవాడు. చక్కగా తండ్రి కొంతకాలం పెంచాడు. ఒక వయసు వచ్చేసరికి గిలాదుకి ఉన్న అసలు భార్యకి పిల్లలు పుట్టారు. పిల్లలు పుడితే ఆ పిల్లలు పుట్టినప్పుడు కూడా తండ్రి ఇంట్లోనే ఉన్నాడు యెఫ్తా. నాన్న అనే పిలుస్తున్నాడు. కానీ ఆ పిల్లలు కొంచెం పెరిగి పెద్దవారు అయిన తర్వాత ఆ పిల్లలు అన్నారట, రేయ్ నువ్వు మాకు అన్నయ్యం అనుకుంటున్నావేమో, గిలాదు మీ నాన్న అనుకుంటున్నావేమో, మేము ఈ తండ్రికి అసలైన ఒరిజినల్ పిల్లలం, నువ్వు వేసు కొడుకురా, నువ్వు మా నాన్నకి అక్రమంగా పుట్టారో, నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీర్లేదు, పో అవతల కంటే. ఆ తండ్రి కూడా రే అలా అంటారేట్రా, మీరెవరు పుట్టలేనప్పుడు ఇది పుట్టి మీ అందరికీ సేవ చేశాడురా, నాకెంతో సహకారంగా ఉన్నాడురా, పొమ్మంటారేంట్రా అని అనవలసిన తండ్రి మారుమాట మాట్లాడలేదు. కొడుకులు వెళ్ళగొడుతుంటే కనీసం ఊర్లో పెద్దలు కూడా ఎంతకాలం ఇక్కడ ఉన్నాడు, ఇది పెద్దోడయ్యాడు, వీడు పెళ్ళిడికి వచ్చాడు, అటువంటి వాడిని ఊర్లోంచి వెళ్ళగొట్టేస్తున్నారేంటి అని ఏ పెద్ద కూడా అనలేదండి. యెఫ్తాని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అతడు పారిపోయి ఎక్కడికి వెళ్ళాడని చెప్తున్నాడంటే బైబిల్లో, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశానికి వెళ్ళి అక్కడ నివాసం చేసి, అంటే తన దేశం కాని దేశానికి వెళ్ళాడు, ప్రజలు కాని ప్రజల మధ్యలో నివసించాడు. తనకి తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఇంకెవ్వరూ లేరు. ఒంటరిగా బ్రతుకు తెరువు కోసం పరాయి దేశానికి వెళ్ళి బ్రతుకుతున్నాడండి. ఇప్పుడు చెప్పండి, యెఫ్తా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? అయ్యా నాకు తండ్రి లేడు, నాకు నా వారు ఎవరు లేరు అయ్యా, నాకు నువ్వే తండ్రి అంటాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తా. తండ్రి లేకుండా పెరిగినటువంటి యెఫ్తాకి దేవుని సన్నిధిలో ఒక మనవి చేసుకున్నాడు, అయినా నేను యుద్ధం చేయవలసి వస్తుంది అయ్యా, యుద్ధంలో కానీ నేను గెలిస్తే నేను ఇంటికి వచ్చేటప్పటికి నా ఇంటి ఎదురుగుండా ఏ గొర్రెపిల్లలు వచ్చినా మేకపిల్లలు వచ్చినా ఏమొచ్చినా అది నేను నీకు అర్పించేస్తానయ్యా అంటే, దేవుడు పరీక్షించడానికి కాబోళ్ళు గొర్రెపిల్లను రప్పించడం మానేసి ఏమొచ్చిందంటే సొంత కూతురు, ఒక్క కూతురు ఎదురొచ్చిందట. ఆ కూతురు తప్ప ఇంకా కొడుకులు లేరు,
మరో కూతురు లేరు, ఒక్కగాని ఏకైక కూతురు ఎదురొచ్చిందట. తంబూర్ల చేత పట్టుకుని నాట్యం చేసుకుంటూ మా నాన్నగారు విజయం పొందుకుని వచ్చాడని చెప్పేసి సంతోషంగా పూల వర్షం కురిపించుకుంటూ వస్తుంటే ఆ కూతురుని చూసి కన్నీటి వర్షంతో కన్నీటి పరివంతమైపోయి, అయ్యో నా కూతురా, ఎంత పని చేస్తావు, నువ్వు ఎదురు రావటంతో నా దేవునికి నేను మొక్కుకున్నానే, నాకు ఎదురుగా ఏదొస్తే అది నా దేవునికి అర్పించేస్తాను, ప్రతిష్ఠించేస్తానని నా దేవునికి నేను మొక్కుకున్నాను, కనుక నేను వెనుక తీయలేను నా కుమార్తె అన్నాడండి. అంటే యెఫ్తాలో ఏముంది, ఏం కనబడుతుంది? మొక్కుకుని మొక్కు వెనక తీసేసుకునే వాళ్ళ ఉన్నాడా, మొక్కుబడి చెల్లించే వాళ్ళ ఉన్నాడా? ఒక్క కూతురును కూడా బలి ఇవ్వటానికి ఇష్టపడిన వాడు అబ్రాహాము లాంటి వాడు ఎవరో తెలుసా? యెఫ్తా. అందువల్ల యెఫ్తాని బట్టి అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎంత బాధ అంటే, తండ్రి లేకుండా పెరిగాను, ఇప్పుడు నేను ఒక బిడ్డకు తండ్రిని అయ్యాను, కానీ ఆ ఒక్క బిడ్డకి తండ్రిని కూడా కాకుండా అయిపోయాను. ఆ బిడ్డని ఇప్పుడు దహన బలిగా అర్పించేయాలి. ఒకప్పుడు తండ్రి లేకుండా పెరిగిన ఈయనకి ఒక కుమార్తెకి తండ్రి అయ్యాడు, కానీ ఇప్పుడు ఆ కుమార్తెను కూడా చంపేస్తే ఇప్పుడు తండ్రిగా ఉండే అవకాశం అతనికి లేకుండా పోతుంది. ఎంత గుండె వేదన కలుగుతుంది, ఎంత వేదన అయినా కానీ అతను ఈ మాట పలికాడు. నాతో పలకనందరి మాట, ఎంత మంచి మాట పలుకుతున్నాడంటే అది దేవునికి ఇష్టమైన మాట. నేను యెహోవాకు మాట ఇచ్చిన్నాను, నేను వెనక తీయను. ఇస్తానని చెప్పేసి మొక్కుకున్న తర్వాత వెనక్కి అసలు తీయకూడదు, చేస్తానన్న తర్వాత చేయటం మానకూడదు. ఆమె చెప్పండి అందరూ. దేవునికి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయకూడదు చెప్పండి, వెనక్కి తీయకూడదు. అంటే యెఫ్తాలో దైవ సంబంధమైన ఆ ప్రేమ రావటానికి గల కారణం ఏంటో తెలుసా? తండ్రి లేకుండా ఉన్నానయ్యా, నాకెవరు లేరయ్యా, నువ్వే నాకు తండ్రివయ్యా, నువ్వు నన్ను పెంచి పోషించు తండ్రి అని మొరపెట్టాడు కనుక దేవుడు అతన్ని పెంచాడు, పోషించాడు, గొప్పవాడిగా చేశాడు కనుక నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరంటే నా తండ్రి అయిన దేవుడే. కనుక ఆయన మాట ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడు వెనక తీనంటున్నాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తా. వెనక తీస్తే ఏం జరుగుతుంది? కయీను హేబేలు అర్పణ అంగీకరించకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? కయీను పంట పండింది, హేబేలుకి గొర్రెలు పిల్లలు పెట్టినాయి. ఓ గొర్రె పిల్ల తెచ్చి హేబేలు ఇచ్చేసాడు. కయీను తెచ్చి ఇచ్చాడు, ఇచ్చేం చేస్తున్నాడు తెలుసా? పంటలో ఎంత భాగం ఇచ్చేయాలా, అంతెందుకులే, కొంత ఎత్తే సరిపోదా అని అక్కడ రాయబడి ఉంటుంది. పంటల్లో కొంత తెచ్చి ఇచ్చేను అని రాయబడింది. ఎంత ఇచ్చాడు? కొంత ఇచ్చాడు. అంటే అంత ఇవ్వటానికి మనసు అప్పట్లేదు, మరి ఇచ్చాడు, మళ్ళీ కొంత తీసి పక్కన పెట్టేసి కొంత ఇచ్చాడు. దేవునికి ఇద్దామనుకున్నది ఎప్పుడూ కూడా మన నిర్లక్ష్యం. యెఫ్తా ఏమన్నారు తెలుసా? నేను మాట ఇచ్చిన్నాను, నేను వెనుక తీయకూడదు. దేవుని కోసం నిలబడదాము గాక. ఆమేన్. అయితే చదువుతాం, యెఫ్తా ఇంత తీర్మానం చేసుకోవటానికి, ఎంత ధైర్యంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? యెఫ్తా ఇంత గట్టి మాట పలకటానికి గల కారణం, నేను దేవునికి ఇచ్చిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత వెనుక తీయను అంటానికి గల కారణం, అతనికి తండ్రి లేని సమయంలో దేవుడే అతనికి తండ్రిగా ఉన్నాడు. స్తోత్రగలను గాక. అతను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు చదువుదాం చూడండి. అంటే తండ్రి ఇంట్లో నీకు ఇల్లు కానీ, వాకిలు కానీ, ఒక బట్ట కానీ, ఒక ఆహారం కానీ, ఏది నీకు ఇక్కడ స్వాస్థ్యం ఆస్తి లేదు, పో అవతలకని గెంటేస్తే పాపం అవన్నీ భుజం మీద పెట్టుకుని కళ్ళంపడి కన్నీరు కార్చుకుంటూ మిగిలిన బట్టలు పట్టుకుని ఇల్లు లేక వాకిలు లేకుండా దూర దేశం టోబు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ పని ఈ పని చేసుకుంటూ బతుకుతూ, తండ్రి నాన్నలేడయ్యా, అమ్మలేరయ్యా, ఎవరు లేరయ్యా, నువ్వే నాకు తండ్రి అంటుంటే అతని దగ్గరికి ఎవరు చేరాడు తెలుసా? టోబు దేశంకి నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా తండ్రి లేని వారి దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి. చూడండి, తండ్రి లేని పిల్లలు చూడండి అల్లరగా చిల్లరగా తిరుగుతుంటారు. వీళ్ళ దగ్గరికి పనికిమాల గ్యాంగ్ అంతా తయారై, ఆ గ్యాంగ్కి లీడర్ అయ్యాడు ఎవడో? యెఫ్తా గ్యాంగ్ లీడర్ అయ్యాడు, ముఠా మేస్త్రి అయ్యాడు. ఎవరు? తండ్రి ఎప్పుడైతే లేడాడో అదుపు తప్పుతారండి. తండ్రి లేని పిల్లలు చెడిపోతారండి, పాడైపోతారండి. అలా పాడైపోయాడు, అల్లరి పిల్లవాడుగా పెరిగాడండి. అల్లరి పిల్లవాడుగా పనికిమాల పనులు చేస్తున్నాడు. అల్లరి గ్యాంగ్ అందరికీ లీడర్ అయ్యాడండి. అప్పుడప్పుడు అక్కడక్కడ గుట్కాలు ఉంటే గుట్కాలు నమలటం, సిగరెట్లు కాల్చటం, మందు చిన్నప్పటి నుంచి తాగటం, వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, ఎవడైనా ఒక మాట అంటే చాలు ఇంక ఎడాపేడ బాధేటివ తప్ప ఇంకేమీ తెలియదు. అది అల్లరి గ్యాంగ్. తండ్రి లేని వారు అల్లరి వాళ్ళగా అయిపోరు, పాడైపోరు,
అవును, తండ్రి లేని వారికి పాడైపోతున్న, అలా పాడైపోతున్న సమయంలో దేవుని కనికరం అతని మీదకి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలు పాడైపోతున్నారు, అల్లరివాడిగా తిరుగుతున్నాడు అనుకోబోకు. నాకు తండ్రి లేరే, నా బిడ్డకి తండ్రి లేడే, నా పిల్లలు పాడైపోతున్నారు అనుకోకు. నువ్వు కన్నీరు కారుస్తూ దేవుని పాదాల ముందు ప్రార్థన చేయి. ఒక రోజున దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. నీ పిల్లలు దేవుని పాదాలకి దాసుడైపోతాడు. స్తోత్రం కలిగినగా. అగస్టిన్ అన్న ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి తండ్రి లేడు. వాళ్ళ తల్లి ఎంతో ప్రార్థన చేసేది. ఇతను అల్లరి చిల్లరగా తిరిగేవాడు. ఎంత అల్లరివాడంటే 17 సంవత్సరాల వయసులోనే మందు తాగుతున్నాడు అండి. తల్లి ఎంత ఏడ్చేదో, అరే నా కొడుకు ఎంత దుర్మార్గుడిగా బతుకుతున్నాడు అయ్యా, నా కొడుకుని మార్చేయ్యా దివారాత్రులు మొరపెట్టిందండి. ఏడుస్తూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తే ఒక రోజున అతనికి మారు మనసు వచ్చింది. ఒక రోజున అతను పరిశుద్ధుడిగా మారటాన్ని నిర్ణయించుకున్నాడు. బాప్తిసం పొందాడు. ప్రభువు పాదదాసుడైపోయాడు. దేవుని సేవకుడైపోయాడు. ఓ రోజు సేవకుడు అయిన తర్వాత ఒక రోజు ఏం పలికాడు తెలుసా? అందరూ అంటున్నారు అతన్ని, ఎంత పరిశుద్ధుడివయ్యా, ఎంత నీతిమంతుడివయ్యా, అయ్యా అగస్టిన్ నీ అంతటి గొప్పవాడు ఈ లోకంలోనే లేడు అంటూ అందరూ పొగుడుతున్నారు అగస్టిన్ని. స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా అతనికి ఏం పేరు పెట్టారు తెలుసా? పరిశుద్ధుడైన అగస్టిన్. ఒకప్పుడు ఎవరు చెప్పండి? పాపిష్టోడైన అగస్టిన్. ఇప్పుడు ఎంత పరిశుద్ధుడు ఎందుకు అయ్యావు అని అంటే అతను పలికిన మాట ఏంటి తెలుసా? నా తల్లి కన్నీరు కార్చింది. ఆ కన్నీటి ప్రవాహంలో పాపపు స్థితిలో ఉన్న నేను, బ్రాందీ షాపుల్లో వ్యభిచార కొంపల్లో ఉన్న నేను, నా తల్లి కన్నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఏసై పాదాల దగ్గరకు వచ్చి పడ్డాను అన్నాడని. తండ్రి లేని అతడు పరిశుద్ధుడిగా అవటానికి కారణం తల్లి ప్రార్థన. యెఫ్తా అల్లరి జనానికి నాయకుడయ్యాడే. ఒక రోజున అతడు ప్రభువుని దర్శించాడు. ప్రభువుకి తను అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత ఒక రోజున ఏం జరిగింది అంటే పిల్లరా, ఆ ఇశ్రాయేలు దేశంలో ఏ దేశంలోంచి అతను ఎల్లగొట్టబడ్డాడో, ఏ అన్నదమ్ములైతే అతను బయటకు తోసేశారో, ఏ గ్రామ పెద్దలైతే అతను తిరస్కరించారో, ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి శత్రువులు యుద్ధం చేయటానికి వచ్చారు. అమ్మోనీయులు. చూడండి 4వ వచనంలో, కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున ఆ ఇశ్రాయేలీలు అమ్మోనీయులు ఓడించలేక, అమ్మోనీయులతో యుద్ధం చేసేంత ధీరత్వం ఎవరిలోని కనబడక పిరికి పందల్లా పారిపోతున్న సమయంలో ఆ గిలాదు పెద్దలందరూ టోబు దేశంలో ఉన్న యెఫ్తాను రప్పించడానికి పోయి యెఫ్తా దగ్గరికి వెళ్ళి అన్నారు, నీ వచ్చి మాకందరికీ అధిపతి పోయి ఉండమని బతిమాలుతున్నారట. చప్పలు గట్టిగా స్తోత్రం చెప్పండి, ఆమె చెప్పండి అందరూ. ఎవరైతే త్రోసేశారో, ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే అవమానించారో, పోరా పో అని ఎవరైతే గెంటేశారో వాళ్ళందరూ వచ్చి, బాబు మా దేశం పాడైపోతుంది అయ్యా, మా దేశం నాశనం అయిపోతుంది, శత్రువులు వచ్చి మమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉంటున్నారు, ఎదిరించే ధైర్యం దమ్ము మాకెవరికి లేదు, నీవైతే వీరుడువు సూర్యుడువు కనుక నువ్వు వచ్చి మా అందరికి లీడర్గా ఉండాలన్నారట. తిరస్కరించిన వాళ్ళే పురస్కారాలు ఇస్తున్నారండి, అవమానించిన వాళ్ళే దండలు వేస్తున్నారండి. అప్పుడు యెఫ్తా తిరిగి వచ్చి వారందరికి లీడర్గా మారిపోయాడట. కొట్టండి అందరూ చప్పట్లు దగ్గరగా. హల్లెలూయా, ఆమేన్. నా మాట విన్నారా మీరందరూని? ఎవరైతే నేను తిరస్కరిస్తారో వారికి నువ్వు లీడర్గా మారిపోతావు. తండ్రి లేని నిన్ను అందరికీ తండ్రిగా మార్చేశాడు. నాకు తండ్రే లేడు అనుకున్నాడు యెఫ్తా, కానీ అనేక మందికి అతడు ఏమైపోయాడు చెప్పండి? ఇప్పుడు ఆ దేశానికే తండ్రి అయిపోయాడు, దేశానికి అధిపతి అయిపోయాడు, దేశానికే నాయకుడిగా మార్చేసి. అంటే నా దేవుడి చేతులు నువ్వు పడితే ఒకరోజు నేను గనుడిగా దేవుడు చేస్తాడు. నా దేవుని చేతికి నిన్ను అప్పగించుకుంటే ఒకరోజు దేవుని నాయకుడిగా చేస్తాడు, లీడర్గా చేస్తాడు. తండ్రి లేరు అనుకున్న నీవు అనేక జనాలకు తండ్రి అయిపోతావు. ఆమె చెప్దాం అందరూ. సహోదరుడు అనుకున్నాడు నిన్ను తండ్రిని అవ్వాలి అనుకున్నాడు. తండ్రిని అవ్వటం కోసం పిల్లల కోసం ఆ భార్య భర్తలు తిరగని హాస్పిటల్ లేదు. చాలా ఆసుపత్రులకు తిరిగారు. ప్రతి ఆసుపత్రిలో లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎలాగైనా మాకు గర్భం కావాలి, మాకు పిల్లలు కావాలని అడుగుతున్నారు. ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, అయ్యా మాకు పిల్లలు కావాలి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. ఆయన చెవులో మాట చెప్పారు, స్తోత్రం కలుగును గాక, ఎలా చేయండి మీరు తండ్రి అవుతారు అన్నాడట. ఆమేన్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలు పుడతారంట కదా, మాకు ఒక్కసారి 10 మంది
పిల్లలు మాకు కావాలన్నారట. ఏంటి టెస్ట్ ట్యూబ్ ద్వారా ఒక బిడ్డ పట్టడం కోసమే బోళ్ళు తపస్సులు చేయాలి, ఒకసారి 10 మంది పిల్లలు ఎలా పుడతారు అనుకుంటున్నాం? ఇది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు అన్నారట. అయితే కాదు అని చెప్తే ఆవిడ ఎవరి దగ్గర రమ్మని, పాస్టర్ గారు నా దగ్గరికి రండి, మీకు ఎంతమంది పిల్లలు కావాలన్నారు. ఒక్కరు కావాలా 10 మంది? 10 మంది అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారట. ఎవరు? ఈ తండ్రి లేని వాళ్ళు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒక్కరు కాదు 10 మంది పిల్లలు కావాలని అడగండి, 10 మంది పిల్లలు మేము ఇస్తాము అంటే వాళ్ళ దగ్గర ఉండి, లేకపోతే నా దగ్గర మీకు సలహా చెప్తా అన్నాడు. ఎవరు? దైవజనుడు. స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు చెప్పారు, వెళ్ళి మీరు తిన్నగా అనాథ శరణాలయం దగ్గరికి వెళ్ళండి, తండ్రి లేని పిల్లలు అందులో 10 మంది పిల్లల్ని దత్త చేసుకోండి, 10 మందికి మీరు ఏమైపోతారు. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి తండ్రి అవ్వచ్చు? 10 మంది పిల్లలు దత్త చేసుకుని 10 మందిని పెంచి పోషించి సంరక్షించండి. వాళ్ళు అప్పుడు రోజు అంటారు నాన్న 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 డాడీ 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 అంటారు. వాళ్ళందరికీ తండ్రి అయిపోయి వాళ్ళందరూ పెంచి పెద్దగా చేస్తే వాళ్ళ కళ్ళ నిండా కాంతులు నింపులు వాళ్ళు అవుతాయా అన్నారు. వెంటనే 10 మంది పిల్లల్ని దత్త చేసుకున్నారు, 10 మందిని పెంచుతున్నారు. 10 మంది పిల్లలకు ఒక్కసారి 10 మంది పిల్లలకు తండ్రి అయిపోయాడు. ఎవరైనా అవుతాడు ప్రపంచంలోనే? అవ్వాలని ఆశ ఉంటే దత్త తీసుకో 10 మంది పిల్లల్ని. స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది పిల్లలు అనాథలుగా ఉన్నారు, వాళ్ళని హక్కుని చేర్చుకో. నీ పిల్లలకి మంచి బట్టలు కొంటే బోడి బట్టలు కొన్నావులే, 2000 రూపాయలు డ్రెస్ కొనమంటే 200 డ్రెస్ కొన్నావు, కానీ నువ్వు అమ్మవేనా అంటుంది నీ పిల్ల. ఆ 200 రూపాయలు ఒక అనాథ బిడ్డకి నువ్వు డ్రెస్ కొంటే వాళ్ళ కళ్ళ నిండా ఎంత కాంతులు నిండిపోతాయండి. ఎన్ని డ్రెస్సులు కొన్నా నీ కూతురు తృప్తితో గడచగలవా? ఎన్ని డ్రెస్సులు కొన్నా నీ కొడుకును తృప్తితో గడచగలవా? ఎన్ని పుస్తకాలు కొన్నా ఎప్పుడు లోటు అని చెప్తారే, ఒక్క బుక్కు, ఒక్క పెన్ను, ఒక్క డ్రెస్సు దిక్కులేని అనాథలకి ఇచ్చి తండ్రిగా నువ్వు మారలేవా? లేని వాళ్ళని పోషించి సంరక్షించలేవా? అలా సంరక్షించి తండ్రులుగా దేవుడు మనల్ని అందరినీ చేయునుగాక.